ప్రియ సహోదర సహోదరి, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి శుభములు తెలియజేస్తున్నాను. చాలామంది తన తల్లిదండ్రుల ద్వారా బట్టి గెంటి వేయబడి, కుటుంబీకుల మధ్య అవమానపడి, ఎంతోమంది కృంగిపోతున్నవారు లేకుండా లేరు. వారందరి కోసం దేవుడిస్తున్న మాట, ఎలాగైతే గిలాదీయుడైన యెఫ్తా తన అన్ని అన్నలు వారందరితో నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడి కొంతకాలం తర్వాత వాళ్ళే వచ్చి క్షమాపణ అడిగి తీసుకుని వెళ్ళి అధిపతిగా నియమించారు. ఏ యెఫ్తాని తన తోబుట్టువులు గెంటివేసి మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారో, ఈరోజు దేవుడు నీకు నాకు మనందరికి ఇస్తున్న వాగ్దానం, నువ్వు నెట్టివేయబడ్డావా, అవమానించబడ్డావా? లేదు, నీ దేవుడు నమ్మదగినవాడు. యెఫ్తాను ఏ విధంగా వాళ్ళందరూ వచ్చి క్షమాపణ అడిగి తీసుకెళ్ళి స్వాస్థ్యం ఇచ్చి అధిపతిగా కూర్చోబెట్టారో, నిన్ను నీ వాళ్ళు చేర్చుకోబోతున్నారు. ఓర్పుతో చూడు, తిరుగుబాటు చేయకు, ఓర్పుతో సహించు. నువ్వు సహించిన వాడవైతే ధన్యుడవవుతావు. దేవునికి మొర్రపెట్టు. నువ్వెంత బాధపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఆయనను యెఫ్తా దగ్గరికి తన వారిని ఎలా రప్పించాడో, నీ వాళ్ళని రప్పించబోతున్నాడు. ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ వారిని నీ దగ్గరికి చేరుస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, ఏ విధంగా యెఫ్తాను తన వారి దగ్గరికి చేర్చావో ప్రభువా, ఇదిగో ఎవరైతే విడువబడిన వారమైనటువంటి ఉన్నామో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. వారి పట్ల మేమేమన్నా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించి తండ్రి, వారిని కూడా క్షమించి మమ్మల్ని చేర్చుకునే విధంగా వాళ్ళని జ్ఞాపకం చేయయ్యా. మా దరికి చేర్చమని అడుగుచున్నామయ్యా. నమ్మకం కలిగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీ వాగ్దానము వట్టిది కాదు, నెరవేర్చే దేవుడవయ్యా. ఈ వాక్యము ద్వారా ఎవరెవరు వింటున్నారో వారికి ప్రభువా ఒక ధైర్యాన్ని, నమ్మకానికి కలిగేటట్టు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.